రావులపాడు మండలం నందిగామ నియోజకవర్గం తోటరావులపాడు గ్రామంలో ఈ ఎస్సీ లొకాలిటీలో 60,000 లీటర్ల కెపాసిటీ ఓవర్ హెడ్ ట్యాంకు నా ఎంపీ నిధుల నుంచి మంజూరు చేయడం జరిగింది. నిర్మాణం పూర్తి చేసుకునే వాళ్ళ మొత్తం దీన్ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే గారు జగన్మోహన్ రావు గారు, అట్లాగే సర్పంచ్ గారు, అట్లాగే అందరూ కూడా ప్రజాహితం కోరుకునే నాయకులందరూ ఏ పార్టీ అయినా సరే అందరూ కూడా దీనికి హాజరయ్యారు. అందరికీ నా ధన్యవాదాలు. ఎందుకంటే రాజకీయం అనేది ఎలక్షన్ వరకే పరిమితం అయితే బాగుంటుంది. అట్లాగే ఇక్కడ నేను చూశాను జగన్మోహన్ రావు ఎమ్మెల్యే గారిని ఏ చిన్న సమస్య వచ్చినా కూడా ఇమీడియట్గా స్పందిస్తాం. అట్లాగే ప్రజాసేవ కోసం ఆయన చేస్తున్న కృషిని నేను ఈ 4 ఏళ్ళ నుంచి కూడా చూస్తున్నా. దాంట్లో భాగంగానే ఇవాళ ఈ ఓవర్ హెడ్ ట్యాంక్ కానీ ఇంకా ఏ ఎంపీ నిధుల్లో కానీ ఏది ఉన్నా కూడా దానికి సహకరిస్తూ అభివృద్ధికి సహకరిస్తూ ఆయన కానీ ఎమ్మెల్సీ అరుణ్ గారు కానీ ఆయన పార్టీ వేరు, నా పార్టీ వేరు. ఆయన పార్టీ పాలసీ అయింది, నా పార్టీ పాలసీ నాది. కానీ ఖచ్చితంగా అభివృద్ధి కోసం అందరం కలిసి పనిచేస్తాం. అదే ఈ ప్రాంతానికి సేవ చేయడంలో కానీ, ఈ ప్రాంత ప్రజలకు సేవ చేయడంలో కానీ, ఈ ప్రాంత అభివృద్ధి కానీ దోహదపడుతుందని నా అభిప్రాయం. అట్లాగే ఆయన అభిప్రాయం కూడా అని నేను అనుకుంటున్నా. కాబట్టి కులాలకి మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, అట్లాగే అన్ని వీటికి అతీతంగా ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి వారికి, సహకరించిన వారికి, ఎస్పెషల్లీ గవర్నమెంట్ అఫీషియల్స్కి, ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్సీ గారికి, సర్పంచ్ గారికి, 2 పార్టీల నాయకులకి, వైకాపా నాయకులకి, అట్లాగే మా టీడీపీ నాయకులు కూడా అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇట్లా ఉంటే ఈ దేశం చాలా ముందుకెళ్తుంది, చాలా బాగుపడుతుంది అని భావిస్తూ మరొకసారి అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. మేము ఏది అడిగినా సరే ఆయన పరిధిలో ఉన్నాయన్నీ కూడా వెంటనే చేసి పెడుతున్నారు. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఏం చేసినా ఈ కార్యక్రమం చేస్తున్నాం ఎమ్మెల్యే గారని చెప్తున్నారు. సమకాలీన రాజకీయాల్లో ప్రజాస్వామ్య చేస్తే ప్రజలు ఎప్పుడూ గుర్తుంచుకుంటారనే దానికి నిలువెత్తు నిదర్శనం నాని గారు. మనం చూసాం. టాటాస్ ఎవరికైనా తెలుసా? ఈ దేశంలో టాటాస్ చేయడానికి అడిగినప్పుడు ఫస్ట్ ముందుకు వచ్చింది కేసీఆర్ నాని గారు. టాటా ట్రస్ట్ ద్వారా మనకి ఎన్ని కార్యక్రమాలు చేశారో మనందరికీ తెలుసు. ఈవేళ ఆయన్ని ప్రజానాయకుడిగా నిలబెట్టినటువంటి విషయం ప్రజాసేవే. కాబట్టి ఒక్కసారి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత, అది ఏ పార్టీ అయినా కావచ్చు, ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ప్రజలకు పనిచేయాలి, రాజకీయాలకి, కులాలకి, మతాలకి అతీతంగా. ఆ దిశగా నాన్నగారు అడుగేస్తున్నారు. అదేవిధంగా మేము కూడా అడిగేస్తున్నాం. కాబట్టి ఈవేళ నియోజకవర్గానికి సంబంధించి కానీ ఏదైనా కానీ ఆయన నాతో కానీ నేను ఆయనతో కానీ మాట్లాడగలుగుతున్నాం. ఇలాంటి ఆరోగ్యకరమైనటువంటి రాజకీయాలు సమాజం మనకు అవసరం. ఖచ్చితంగా అది చేసిన రోజున ప్రజలు ఆమోదిస్తారు, ఖచ్చితంగా ఆశీర్వదిస్తారనే దానికి ఉదాహరణ. ఇలాగే కలకాలం ఈ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన మన ప్రజలకు సంబంధించిన అవసరాలు చేయాలని, మరింత సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలు మాత్రం హాజరు కావట్లేదు. దాన్ని మీరు ఏ విధంగా? ఇప్పుడు ఇందాకే చెప్పా, ఇప్పుడు రాజకీయాలకు అతీతంగా పనిచేయాలి ఒకసారి ఎలక్షన్ అయిన తర్వాత. కాబట్టి ఇది గవర్నమెంట్ ప్రోగ్రామ్, ఇది పార్టీ ప్రోగ్రామ్ కాదు. దీంట్లో ఎమ్మెల్యే గారు, సర్పంచ్ గారు, ఎమ్మెల్సీ గారు, ఎంపీ గారు అందరూ భాగం. పార్టీ ప్రోగ్రామ్కి పార్టీ వ్యక్తులందరూ వస్తారు. దానికి పార్టీ సపరేట్, గవర్నమెంట్ సపరేట్. దిస్ ఇస్ గవర్నమెంట్ ప్రోగ్రామ్. ఇది కేంద్ర ప్రభుత్వం నాకు నా ఎంపీ నిధుల నుంచి మంచి పనులు చేయమని నాకు ప్రతి సంవత్సరం కొంత బడ్జెట్ ఇచ్చింది. ఆ బడ్జెట్లో ఇక్కడ ఎమ్మెల్యే గారి సహకారం లేదే ఆ పని పూర్తవుతుంది. కాబట్టి ప్రజాప్రతినిధి ఆయన. అట్లాగే ఇది గవర్నమెంట్ ప్రోగ్రామ్. కాబట్టి ఇది గవర్నమెంట్ అధికారులు మమ్మల్ని పిలిచారు. నేను అరేంజ్ చేసిన ప్రోగ్రామ్, ఎమ్మెల్యే గారు అరేంజ్ చేసిన ప్రోగ్రామ్ కాదు ఇది. మన ఇరిగేషన్, మన వాటర్ ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, సార్ మీరు ఇచ్చిన ఫండ్స్తో ఇక్కడ 47 లక్షలతో 60,000 లీటర్ల కెపాసిటీ వాటర్ ట్యాంక్ కట్టాం. ఇది ప్రారంభించాలి, ఇక్కడ నుంచి వాటర్ సప్లై అందరికీ వెళ్తుంది, కాబట్టి మీరు రావాలని నన్ను పిలిచారు. అట్లాగే గౌరవ ఎమ్మెల్యే గారికి కూడా ఆహ్వానం ఇచ్చారు. అట్లాగే గౌరవ సర్పంచ్ గారికి కూడా ఆహ్వానం ఇచ్చారు. కాబట్టి ప్రభుత్వ ప్రోగ్రాంలో ఇది అందరూ అటెండ్ అవ్వాల్సిన ప్రోగ్రామ్. ఇది పార్టీ ప్రోగ్రామ్ కాదు. పార్టీ ప్రోగ్రామ్ అయితే అది డిఫరెంట్ తీరు.